యువతను గుల్ల చేస్తున్న వ్యసనం డ్రగ్స్. ఈ మాదక ద్రవ్యాల బారిన పడి ఎంతో మంది తమ జీవితాలను నరకం చేసుకుంటున్నారు. ముఖ్యంగా కాలేజ్ విద్యార్థులు డ్రగ్స్ మాయలో పడి లైఫ్ పాడు చేసుకుంటున్నారు. అందుకే అనేక కాలేజీల్లో యువతకు డ్రగ్స్ నిర్మూలనపై అవగాహన కల్పిస్తున్నారు. భీమవరం ఆదిత్య డిగ్రీ కాలేజ్లో డ్రగ్స్ అవగాహన కార్యక్రమాల గురించి ప్రిన్సిపల్ అనురాధతో మా పశ్చిమ గోదావరి జిల్లా ప్రతినిధి హనుమంతరావు కమ్మిల ఫేస్ టు ఫేస్. యువత పెడదారి పడుతున్న ఈ డ్రగ్స్ మహమ్మారిని నిర్మూలించడానికి మేము సైతం అంటూ వైకే టీవీ ముందుకొచ్చింది. దాని అవగాహన కార్యక్రమాన్ని మనం మొదలుపెట్టాం. దాన్ని మనతో ఉన్నారు ఆదిత్య డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపల్ ఉన్నారు. మేడం చెప్పండి, ఇప్పుడు ఈ డ్రగ్స్ మహమ్మారిని ఏ విధంగా తరిమి కొట్టచ్చు, మీ మాటల్లో చెప్పండి మేడం. అందరికీ నమస్కారం అండి. నా పేరు అనురాధ. నేను శ్రీ ఆదిత్య డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపల్గా చేస్తున్నాను. అయితే ప్రజెంట్ మా దగ్గర ఉన్నదంతా కూడా డిగ్రీ స్టూడెంట్స్ అండి. అంటే ఇంకో మాటలో చెప్పాలంటే ప్రజెంట్ యువత అంతా కూడా మా దగ్గరే చదువుతున్నట్టే ఉంటారు. ఈ డిగ్రీకి వచ్చేటప్పటికి ఏజ్కి వచ్చేటప్పటికి ప్రజెంట్ జనరేషను డ్రగ్స్ వైపు చాలా అడిక్ట్ అయిపోతున్నారు. దానివల్ల వాళ్ళ ఫ్యూచర్ స్పాయిల్ అయిపోతుంది, కెరీర్స్ స్పాయిల్ అయిపోతున్నాయి. దీన్ని నిర్మూలించడానికి ఫస్ట్ స్టెప్గా పేరెంట్స్ అనేవాళ్ళు చాలా జాగ్రత్త వహించాలి. పిల్లలు ఎక్కడికి వెళ్తున్నారు, ఎక్కడికి వస్తున్నారు, మొబైల్స్లో ఏం చూస్తున్నారు, ఎంతసేపు స్పెండ్ చేస్తున్నారు, అసలు బుక్స్ అనేవి ఎంత సమయం వాళ్ళు గడుపుతున్నారు, వాళ్ళ ఫ్రెండ్స్తో ఎంత సమయం గడుపుతున్నారు అనేది ప్రతి నిమిషం మనం ఫాలోఅప్ చేసుకుంటూ టైం టు టైం చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకుంటే ఖచ్చితంగా దానివల్ల మనము మంచి రిజల్ట్ అనేది తీసుకోవచ్చండి. ఎప్పుడైతే మనము క్వశ్చన్ చేస్తామో ఖచ్చితంగా పిల్లవాడు అనేవాడు భయపడతాడు. ఏంటిది, ఎలా జరుగుతుంది, ఎక్కడికి వెళ్ళావు, ఎక్కడి నుంచి వస్తున్నావు, ఇంత టైం ఏం చేసావు, అసలు కాలేజ్లో ఏం చెప్పారు, ఎలా చదువుతున్నావు, కాలేజ్ టైమింగ్స్ ఎన్నింటికి వెళ్తున్నారు, ఎన్నింటికి వస్తున్నారు, తన ఫ్రెండ్ సర్కిల్ ఏంటి, ఇవన్నీ కూడా పేరెంట్స్ ఖచ్చితంగా టైం టు టైం గమనించుకోవాలి. వాళ్ళని ఫాలోఅప్ చేసుకోవాలి. ఇలా ఫాలోఅప్ చేసుకుంటే వాళ్ళు ఎవరితో మాట్లాడుతున్నారు, మన పిల్లోడు మంచోడని మనం అనుకుంటామండి. కానీ మన వాడితో పాటు ఉన్న ఫ్రెండ్స్ కూడా మంచిగా ఉండాలి, ఎన్వైర్న్మెంట్ కూడా మంచిగా ఉండాలి. ఇలా ఉండాలి అంటే మనం ఖచ్చితంగా ఎక్కడ ఉన్నాడు అనేదే కాకుండా ఎవరితో ఉన్నారు అనేది కూడా గమనించుకుంటూ ఉండాలి. సో బుక్స్ మీద ఎక్కువ టైం స్పెండ్ చేయాలి, మొబైల్స్ని యూజ్ చేయకూడదు, అది నిర్మూలించాలి. దానికి ఒక టైము కేటాయించుకోవాలి. ఈరోజు పేరెంట్స్ కూడా మేము కూడా బిజీ అయిపోయాం, మా లైఫ్ స్టైల్లో కూడా మేము బిజీగా ఉన్నాం అంటే బిజీగా ఉన్నామండి. ఖచ్చితంగా అందులో అయితే డౌట్ లేదు. ఎంత బిజీగా ఉన్నా ప్రతి ఒక్క తల్లిదండ్రి తమ యొక్క పిల్లలతోటి కనీసం 10 నుంచి 15 నిమిషాల పాటు ఈ రోజులో ఏం చేశారు అనేది గమనించుకుంటూ మాట్లాడుతూ ఉంటే వాళ్ళు భయంతోనో లేకపోతే ఫ్రెండ్స్ యొక్క ప్రలోభంతోనో వాళ్ళు అట్రాక్ట్ అయిపోవడానికి ఆప్షన్ ఉంటుందండి, అవకాశం ఉంటుంది. కాబట్టి మనం ఎప్పుడైతే ఫ్రీగా మాట్లాడతామో, ఫ్రెండ్లీగా మాట్లాడతామో, ఆడి ప్రాబ్లమ్ని మనతో షేర్ చేసుకుంటాడు. ఆ షేర్ చేసుకున్నప్పుడు డీవియేషన్స్ అనేవి తగ్గుతాయి. ఇది మనకి ఇక్కడ ఆదిత్య కాలేజీలో అనురాధ గారు తెలియజేసిన వివరాలు. మనం ఈ యుద్ధాన్ని ఇలాగే కంటిన్యూ చేద్దాం. కెమెరామెన్ నవీన్తో హనుమంతరావు, వైకే టీవీ, భీమవరం.